నిజంగా జోగి రమేష్కి అయితే కక్కలేక మింగలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు అంటే అట్లా అయిపోయింది మరి. సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మావిగన్ అని చెప్పాడో ఇప్పుడు చాలామంది ప్రజలు కావచ్చు, లేదు అంటే చాలామంది ఇటు పార్టీలకు సంబంధించిన క్యాడర్ కావచ్చు, కొద్దిమంది అందరూ కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఉండదు కాబట్టి, ఎందుకంటే ఆయన గతంలోనే చెప్పారు నేను ఫోన్ లేదు నాకు, నేను ఫోన్ వాడను అని చెప్పారు. సో ఈ నేపథ్యంలో మరి మిగతాది ఆయనకు చాలా దగ్గరగా అయినటువంటి వాళ్ళందరూ ఎవరు, జోగి రమేషో లేదంటే ఇట్లాంటి వాళ్ళు, వీళ్ళకు ఫోన్లు చేసి మరి మావిగన్పై ట్రోల్స్ అయితే ఆగట్లేదు. ఏ బస్ ఎక్కాలి, మావిగన్ వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి అని చెప్పి వీళ్ళని అడుగుతూ ఉన్నారు. మావిగన్పై ఈ ట్రోల్స్ అయితే ఆగట్లేదు. ఏకంగా మాజీ మంత్రి జోగి రమేష్కు కాల్ చేసి జనసేన నేతలు, ప్రజలు కూడా రాజమండ్రిలో ఉన్నాము, మావిగన్కు వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్ అంటూ కూడా ఆయనకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన నెత్తి పట్టుకుంటున్నాడు, తలలు పట్టుకుంటున్నారు. ఇదేంటి మాకు ఇది, ఈయన ఏదో వచ్చి మావిగన్ అని చెప్పి వెళ్ళిపోయారు, సో ఇదంతా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏ బస్ ఎక్కాలని. ఆయన కూడా చేసిన అతను గోదావరి యాసలో వెటకారం జోడించి నిలదీశారు ఈ జన సైనికుడు. ఎవరో కార్యకర్త ఫోన్ చేశారనుకొని ఈ జోగి రమేష్ ఫోన్ లిఫ్ట్ చేసిందంట. ఆ తర్వాత మరి ఆ అవతల వ్యక్తి ఎవరైతే కార్యకర్త ఫోన్ చేశాడో జనసేనకు సంబంధించిన వ్యక్తి, ఆయనే కాదు ప్రజలు కూడా ఫోన్ చేస్తున్నారంట వాళ్ళకి. సో బెంగళూరుకు కోల్కతా ఉంది, కర్ణాటకకు ఇటు బెంగళూరు, అదే కర్ణాటకకు బెంగళూరు ఉంది, సో బెంగాల్కు కోల్కతా ఉంది, ఒడిశాకు భువనేశ్వర్ ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మరి మావిగన్కు ఏ బస్సు వెళ్తుంది సార్ అంటూ కూడా ఈ జోగి రమేష్కు ఫోన్లు వచ్చాయంట. మేము పెట్టిన తర్వాత ఎగ్దూలే, అప్పటిదాకా మరి వెయిట్ చేయి అని చెప్పేసి అక్కడ జోగి రమేష్ చెప్తా ఉన్నారట. మరి ఆయన ఎప్పుడు పెడతారో, వాళ్ళ ఆలోచన ఏంటి ఏమీ తెలియదు. అంటే అది కాని పని. ఎందుకంటే ఒకవైపు ఏం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి, ఐకానిక్ బిల్డింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. కేంద్రం కూడా దీనికి సంబంధించి అమరావతి రాజధాని అంటూ కూడా చట్టసభల్లో పెట్టడం జరిగింది. రాష్ట్రపతి గారి సంతకం కూడా అయిపోయింది. ఇవన్నీ కూడా అయిపోయాయి. అయినా కానీ ఏదో హడావిడి చేసే ప్రయత్నం, ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. అంటే ఇబ్బంది అంటే కొంచెం భయం, అంటే మళ్ళీ ఒకవేళ వస్తే ఇబ్బంది ఏమైనా జరుగుతుందేమో అని. అట్లాంటి ఇబ్బంది ఏది ఉండదని ప్రభుత్వం చెప్పింది, కేంద్రం కూడా చెప్పింది. కానీ ఇట్లాంటివి ఏదో ఒకటి చేసి వార్తల్లో నిలవాలి కదా, అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మావిగన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి. ఒకసారి నిన్న ఈ ఫోన్ కన్వర్జేషన్ ఏముందో ఒకసారి మనం విందాం. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే అలాగే సార్, బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. కానీ మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? నువ్వు మావిగన్ లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చుంది సార్? మావిగన్ అనేది బస్సు ఎక్కాలి కదా సార్, మనం ఏ బస్సు ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత ఇప్పుడు ఎందుకు బస్సు? వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు? అలా కాదు సార్, ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని బస్సు ఉంటుంది, ఆ ఊరు ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు ఇప్పుడు ఎందుకు దాని గురించి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారో సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాంలే, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్? ఉన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. ఓకే. అది వాళ్ళకే క్లారిటీ లేదు. మావిగన్ ఏంటో వాళ్ళకే తెలియదు. సో ఏ బస్ ఎక్కాలో కూడా తెలియదు. మావిగన్లో ఏదైనా ప్రాంతానికి, మరి రాజధాని ప్రాంతం వీళ్ళు అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళాలంటే 3 ఉన్నాయి కదా, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు ఆయన. సో ఇవన్నీ కూడా వీళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతారు, దాన్ని కవర్ చేయలేక వీళ్ళు తలలు పట్టుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కాల్ సెంటర్, అంటే దీనికి సంబంధించి ఏదైనా ఒకటి పెడితే డైరెక్ట్ ప్రజలు కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఫోన్లు చేస్తారు కదా. ఎందుకంటే గతంలో కూడా చెప్పారు, జగన్ అన్నకు ఇట్లా ఫోన్ చేయాలంటే ఈ నెంబర్కి చేయొచ్చు అని. ఆయన దగ్గర ఫోనే ఉండదు. సో ఏదైనా కావాలంటే నేరుగా ఆయనకే ఫోన్ చేయొచ్చు, మాట్లాడవచ్చు అని చెప్పారు. అదంతా ఉత్తి మాట, ఆయనకు ఫోనే లేదు. సో ఈ అంశంలో కూడా ఏదైనా వాళ్ళు ఒక కాల్ సెంటర్ లాగా పెట్టుకొని, సో అక్కడ ఒక ఫోన్ ఏర్పాటు చేసుకొని ఒక వ్యక్తిని అక్కడ పెట్టి, మరి ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రజలకు కావచ్చు, ఇతర పార్టీల కార్యకర్తలకు కావచ్చు, వీళ్ళందరికీ. సో మావిగన్ మరి ఏంటి దానికి సంబంధించి అడిగితే చెప్తే బాగుంటుంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక చిన్న ఆఫీస్ అయితే ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో